నిన్న జరిగిన శ్లోకాలు ఒకసారి చదువుదాం. 6వ అధ్యాయం 16వ శ్లోకం నుండి 16th శ్లోకం నుండి చదువుకుందాం ఒకసారి. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః న జాతి స్వప్నశీలస్య న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యః యుక్త ఇత్యుచ్యతే తదా యథా దీపో నివాతస్తః నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి సుఖమాత్యంతికం యత్తద్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః తం విద్యా దుఃఖ సంయోగ యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం స నిశ్చయేన యోక్తవ్యః యోగో నిర్విణ్ణ చేతసా యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ. నిస్పృహ అంటే వచ్చేటటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికల పట్ల స్పృహ అనేటువంటిది లేకుండా ఉండటం. అంటే కోరికను కూడా ఒక ఆలోచన ధోరణితోటి, నాలో ఒక కోరిక కలిగింది అనుకోండి, కోరికను వెంటనే ఎట్లా మనం ఆలోచించాలి, ఇది కూడా ఒక ఆలోచనే.
కోరిక కూడా ఒక ఆలోచనే, ఆలోచన రూపంలోనే కోరిక అనేటువంటిది లోపల ఉదయిస్తుంది. ఒక ఆలోచనకి నేను ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి దాన్ని మనం గమనిస్తూ కూర్చున్నాం అనుకోండి, ఎప్పుడైనా ఏంటంటేనండి కోరికల్ని కంట్రోల్ చేయటం అనేటువంటి ప్రాసెస్ ఉంది చేస్తారా, అది చాలా సంక్లిష్టమైనటువంటిదే, అంత ఈజీ కాదు. కోరికలు ఆపేసుకోండి, కోరికలు చంపేసుకోండి, కోరికలు అదేంటి సార్, ఏం కోరికలు లేకుండా నిస్సారంగా బతకమంటారా? ఏం కోరికలు వద్దా? ఇంకా ఎలా బతకాలి మేము? కోరికలు అనేటువంటివి ఎలాంటి కోరికలు కోరుకోవాలంటే మనకి ఏదైతే అవసరమో, ఎంతైతే అవసరమో అంత కోరుకోవడంలో తప్పు లేదండి. కానీ ఈ కోరికలు ఏం చేస్తామని ఒకదాని తర్వాత ఒకటి పెంచుకుంటూ పోతుంటాయి. కాబట్టి ప్రమేయానికి పెంచుకుంటూ పోతుంటాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తారంటే కోరికలు వచ్చినప్పుడల్లా కూడా దాన్ని నిగ్రహించడం మొదలుపెట్టు. ఎప్పుడైనా ఏంటంటే అండి మొదటి కోరికని కంట్రోల్ చేయడం కష్టంగా ఉంటుంది. మొదటి కోరికని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఆ ఒక్క కోరికని కనుక మనం ఆపగలిగితే రెండో కోరికను అదుపులో పెట్టడం ఈజీ అవుతుంది. ఆ మొదటి దానికే మనం లూజ్ అయిపోయాం అనుకోండి, ఆ మొదటి దానికే మనం అవకాశం ఇచ్చామనుకోండి, ఈ కోరిక తీర్చుకోవాలనే అవకాశం ఇచ్చామనుకోండి, అంతే రెండో కోరిక కూడా లాక్కెళ్ళిపోతుంది. మన మొదటి దాన్నే కనుక మనం ఆపగలిగితే, రిస్ట్రిక్ట్ చేయగలిగితే మొత్తం అన్ని కోరికలు కూడా ఆగిపోతాయి. అందుకని ఏమంటారు ఇక్కడ, కోరికని కేవలం ఒక సాక్షి భావంతో నిస్పృహ అది అలా ముందు నుంచి వెళ్తుంది. ఒక్కొక్కసారి మనం అప్పుడప్పుడు టీవీ చూస్తుంటాం, లేదా ఇంట్లో ఏదో సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాం. ఆ టైంలో మన ముందు నుంచి ఎవరైనా వెళ్ళారనుకోండి, మనకు తెలియని కూడా తెలియదు. అంటే మన దృష్టి ఏమైపోయింది, వేరే దేని మీద ఎక్కడన్నా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన ముందు జరుగుతున్నటువంటివి కూడా మన లోపలికి ఎంటర్ కావవి. నిస్పృహ. ఇప్పుడు ఒక స్ట్రీట్ లైట్ ఉందనుకోండి, రోడ్డు మీద స్ట్రీట్ లైట్ ఉందనుకోండి, ఆ స్ట్రీట్ లైట్ అలా వెలుగుతూ ఉంటుంది, అలా వెలుగుతూ ఉంటుంది. దాని కింద నుంచి చిన్మయ అమృత యాత్ర స్వామీజీ పాదుకలు వెళ్తున్నాయనుకోండి, ఆ లైట్ ఏం చేస్తుంది, అలా చూస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది అంతే. ఆ రథం చూశారు కదా మొన్న, గోల్డ్ కలర్ రథం మెరిసిపోతూ ఉంటుంది. అలాంటి రథం దాని కింద నుంచి వెళ్తే చూస్తూ ఉంటుంది. అట్లా అదే లైట్ కింద నుంచి శవాన్ని మోసుకెళ్లే రథం కూడా వెళ్తూ ఉంటుంది. ఏం చేస్తుందంటే ఆ లైటు చూస్తూ ఉంటుంది. దాని కింద నుంచి నేను వెళ్తూ ఉంటా, చూస్తూ ఉంటుంది. చిన్న పిల్లాడు పరిగెడుతూ ఉంటాడు, చూస్తూ ఉంటుంది. అదేమన్నా రియాక్ట్ అవుతుందా? స్వామీజీ గారు పాదుకలు వెళ్తున్నాయి, అయ్యయ్యో శవం వెళ్ళిపోతుంది అని ఏమన్నా రియాక్ట్ అవుతుందా? నిస్పృహ. అన్నిటి సమానంగా స్వీకరిస్తుంది ఆ లైట్, దేనికి రియాక్ట్ కాదు. అది బ్యాంక్లో క్యాషియర్ కౌంటర్ ఉంటుంది కదండి, ఆ క్యాషియర్ గారు లోపల కూర్చుని ఉంటారు. కూర్చుని ఉంటే డబ్బులు వస్తూ ఉంటాయి లోపలికి. లోపల డిపాజిట్ చేసే వాళ్ళందరూ ఫామ్ రాసి డబ్బులు చేతిలో పెడుతూ ఉంటారు. పెడుతుంటే ఇదని తీసుకుంటాడు, ముందు వేసి ఇస్తూ ఉంటాడు, లోపల వచ్చేస్తాయి డబ్బులు, వచ్చేసే డబ్బులు వచ్చేసే. ఇందులో ఎవరో విత్డ్రావల్ ఫామ్ రాసి ఇచ్చారు. ఆ విత్డ్రావల్ ఫామ్ రాసి ఇచ్చినప్పుడు ఏం చేయాలి, క్యాష్ అయ్యో క్యాష్ వెళ్ళిపోతుంది అని అనుకుంటాడు ఆయన. ఎందుకనుకోడు, వచ్చింది ఆయనది కాదు, పోయేది ఆయనది కాదు. ఆయనది ఏంటి, నెలకు ఒకసారి వచ్చే జీతం అంతే. ఆయనకేం సంబంధం లేదు దాంతో. వచ్చినా పోయినా అంతా బ్యాంకుదే. అది నాకు బ్యాంకుకి ఉన్న సంబంధం మాత్రమే, డబ్బుకి నాకు ఎటువంటి సంబంధం లేదు కదా. బ్యాంక్ అభివృద్ధి చెందాలని కోరుకోవడంలో తప్పు లేదండి. కానీ ఆ బ్యాంక్ వచ్చే డబ్బులు నావి, అయ్యో నా చేతుల్లోంచి వెళ్ళిపోతున్నాయి, నా చేతుల్లోకి వస్తున్నాయి అనే భావన పెట్టుకున్నాడు అనుకోండి, ఇంకా చస్తే ఆ ఉద్యోగం చేయలేడు ఆయన. మనం అంతే, అయ్యో కోరికలు వస్తున్నాయి, అయ్యో కోరికలు తీరట్లేదు, అయ్యో. సాక్షిగా చూస్తూ ఉండు. వచ్చే డబ్బుకి పోయే డబ్బుకి క్యాషియర్ గారు సాక్షిగా ఎలా ఉంటారో నువ్వు కూడా అంతే. కోరికలు వస్తుంటే సాక్షిగా ఉండంతే, వాటిని ఏం పట్టించుకోవద్దు నువ్వు అని చెప్పిన తర్వాత, నిన్న సుఖమాత్యంతికం యత్ బుద్ధిగ్రాహ్యమతి ఇంద్రియం, బుద్ధితోటి పొందవలసినటువంటిది, బుద్ధితో ఆలోచించవలసింది. ఎందుకనంటేనండి ఆత్మకి సంబంధించిందంతా కూడా జ్ఞాన సంబంధమైనటువంటి విషయం. కాబట్టి మన లోపల జ్ఞానాన్ని ఉత్పన్నం చేసేటటువంటిది, మన జ్ఞానాన్ని నిలబెట్టి ఉంచేటటువంటిది ఏదన్నా ఉంది అంటే మన బుద్ధి. రెండోది, మన బుద్ధి పరమాత్మ చైతన్యానికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటిది బుద్ధి, మన ఇంటలెక్ట్.
కాబట్టి అందుకనే ఏమన్నారు, బుద్ధిగ్రాహ్యం. నువ్వు మనసు ద్వారా తెలుసుకోలేవు, ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేవు, కేవలం విచక్షణ ద్వారా మాత్రమే నువ్వు తెలుసుకోగలవు. ఈ విచక్షణను ఉపయోగించే, ఈ బుద్ధిని ఉపయోగించే సైంటిస్టులందరూ ప్రాపంచికమైనటువంటి విషయాలు కనుక్కుంటున్నారు. ఈ బుద్ధిని వినియోగించే సంగీత విద్వాంసులందరూ విద్వాంసులు అవుతున్నారు. ఆ బుద్ధి అనేటువంటిది ఉపయోగించి ఆ లాజిక్ అనేటువంటిది తెలుసుకుని ఆ పరమాత్మ చైతన్యాన్ని నువ్వు తెలుసుకోవలసినటువంటిది. తెలుసుకుని ఏం చేయాలట, స్థితశ్చలతి తత్వతః, ఆ తత్వంలో నిలబడి ఉండేటటువంటి వాడు అని చెప్పి నిన్న చెప్పింది ఏంటి, ఎం లబ్ధ్వాచాపరం లాభం, ఏ లాభాన్ని పొందిన తర్వాత ఇంకొక లాభం ఇది ఇది దీనికంటే గొప్పది, దీనికంటే పెద్దది అనే భావన కలగదో అటువంటిది కలిగినప్పుడు కూడా గురునాభిన విచాల్యతే, అతనికి ఎటువంటి దుఃఖాలు రావో, తం విద్యా దుఃఖ సంయోగం, సంయోగ వియోగం అనే పేరు పెట్టారు దానికి. అదే ఆ సంయోగంలో వియోగం, పట్టుకున్న దాన్ని విడిచిపెట్టడం ఏదైతే ఉందో దాని పేరే యోగ సంగీతం. కాబట్టి యోగం అంతా దేనికి సంబంధించిందండి, కొత్తగా పట్టుకునేదేం లేదు దీంట్లో. యోగం అంతా దేనికోసం, అంతా విడిచిపెట్టడం కోసం, అన్నింటినీ వదిలించుకోవడం కోసం యోగం చెప్పి, స నిశ్చయేన యోక్తవ్య యోగో నిర్విణ్ణ చేతసా. కాబట్టి నిశ్చయేన యోక్తవ్య, సాధన చెయ్యాలనుకున్నటువంటి వాడు ఖచ్చితంగా నిశ్చయేన యోక్తవ్యం, యోగం అనేటువంటిది ఆచరించి తీరాల్సిందే. ఎటువంటి యోగం, ఆ యోగాన్ని ఆచరించేటటువంటి విధానం ముందు చెప్పారు మనకి. ఎలా మొదలు పెట్టాలి, ఆ ధ్యాన స్థితిలోకి ఎలా వెళ్ళాలి, ధ్యానానికి తగినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా చేసుకోవాలి, అవన్నీ చక్కగా చెప్పారు. ఆ విధమైనటువంటి ప్రయత్నం చేసి యోగం అనేటువంటిది ఖచ్చితంగా ఆచరించాలి. అప్పుడు దాంతోపాటు ఏంటంటే కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఏ విషయాలు గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నాడు చూడండి. 24వ శ్లోకం చదువుదాం. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. ఏంటంటే ధ్యానం చెయ్యాలి అనుకున్నటువంటి వాడు మనస్సుని ఎన్ని రకాలుగా అది మన్ని మభ్యపెడుతుందో అన్ని రకాలుగా దాని వెంటబడి మనం తీసుకొని రావాలి వెనక్కి. దానికోసం చేసేటటువంటి ప్రయత్నాలు అన్నమాట ఇవన్నీ కూడా. సంకల్ప ప్రభవాన్ కామాన్ సర్వాన్ అశేషతః త్యక్త్వా, మన సంకల్పాల నుంచి ఉదయించినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, మన సంకల్పం అంటే మనస్సు యొక్క వృత్తిలోంచి ఏవైతే కోరికలు అనేటువంటివి బయలుదేరుతున్నాయో వాటిని అన్నిటినీ ఏం చేయాలట, అశేషతః త్యక్త్వా, అన్ని కోరికలు అశేషతః, శేషం అనేటువంటిది ఉండకూడదు, ఒక్కడి కూడా మిగిల్చుకోకూడదు కోరికలు అనేటువంటివి, అన్నిటినీ కూడా త్యక్త్వా వదిలిపెట్టేసి సమంతతః ఇంద్రియగ్రామం మనసా ఏవ నియమ్య. సమంతతః అన్ని వైపుల నుంచి కూడా ఇంద్రియ గ్రామము అన్నారు. గ్రామం అంటే ఏంటి, గ్రామంలో ఎవరుంటారు, ఒకళ్ళు ఉండరు కదండి. గ్రామం అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ ఉంటారు, ఒక సమూహం, అందరూ గ్రూప్ అందరూ ఉంటారు, వాళ్ళందరూ కలిపితే ఒక గ్రామం. కేవలం ఇళ్ళు అక్కడ ఉండే వాకిళ్ళు అవి కాదండి గ్రామం అంటే, అక్కడ నివసించేటటువంటి వ్యక్తులు గ్రూప్ అన్నమాట. అలాగే మనకి కూడా ఏంటంటే ఇంద్రియ గ్రామము అన్నారు. మనకి ఒక ఇంద్రియం కాదు కదా, 10 ఇంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి, కర్మేంద్రియాలు 5 ఉన్నాయి. కాబట్టి ఇంద్రియ గ్రామము అని పేరు పెట్టారు దీని అంతటికీ కలిపి. ఇదొక గ్రామం లాంటిదట, ఒక విలేజ్ లాంటిది. ఇంద్రియ గ్రామం సమంతతః అన్ని వైపుల నుంచి కూడా మనసా ఏవ వినియమ్య, మనసుతోటి వినియమ్య. నియమ్య అంటే కట్టడి చేయటం,
వినియమ్య, విశేషేణ నియమ్య, బాగా కట్టడి చేయాలి. దాంట్లో ముందు చెప్తుంది ఏంటి, ఒక్కటి కూడా కోరిక ఉండకుండా చూసుకో. ఒక్క కోరిక కూడా ఉండడానికి వీల్లేదండి. కోరిక అనేది లోపల ఉండడానికి వీల్లేదు. అశేషత అన్నారు. ఎందుకని? ఒక్క కోరిక చాలండి మనిషిని నాశనం చేయడానికి. ఒక్క కోరిక చాలు. ఆ ఒక్క కోరిక సర్వనాశనం చేస్తుంది ఒక్కొక్కసారి. అన్నిటినీ వదిలించుకున్నా కానీ ఆ ఒక్క కోరిక ఉండిపోయింది, అదే నాశనం చేస్తుంది మనని. ఒకసారి మా స్కూల్లో నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు ఏమైందంటే, 6th క్లాస్లో ఒక కుర్రవాడు మామూలుగా సాయంత్రం 4 o'clock అవుతున్నా స్కూల్ అయిపోతుంది, అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఆ పిల్లవాడు ఇంటికి వెళ్ళా. ఇంట్లో వాళ్ళు అనుకున్నారు అట్నుంచి అటే ట్యూషన్కి వెళ్ళి ఉంటాడు, దారిలోనే ట్యూషన్ వాడికి. సాయంత్రం చాలామంది పిల్లలు ఆడుకుంటారు, లేట్ అవుతుంది. ఒక్కొక్కసారి లేట్ అయిందనుకోండి, ఇంక ఇంటికి వెళ్ళకుండా అట్నుంచి అటే ట్యూషన్కి వెళ్ళి ట్యూషన్ కూడా చూసుకుని ఇంటికి వచ్చేస్తారు. ఆ రోజుల్లో అంత ఈజీగా ఉండేదన్నమాట లైఫ్ స్టైల్. ఇంటికి రాకపోయేసరికి ఓకే ఇంటికి రాలేదు, ట్యూషన్కి వెళ్ళి ఉంటాడులే అనుకున్నారు. ట్యూషన్కి వెళ్తే ట్యూషన్ నుంచి టైం అయిపోయింది, ఇంటికి రాలేదు. 9 అయిపోయింది, ఇంటికి రాలేదు. వాడు మామూలుగా అయితే 7:30 ఇంటికి వచ్చేయాలి. 9 అయినా ఇంటికి రాలా. ఇంట్లో వాళ్ళు కంగారు పడుతున్నారు. కంగారు పడి ఇంకా వెతకడం మొదలు పెట్టారు. ట్యూషన్కి వెళ్ళారు. అబ్బాయి ట్యూషన్కి రాలేదండి ఇవాళ అన్నారు. అంటే మరి ఇంకా ట్యూషన్కి రాలేదంటే ఇంకెవరంటే ఇంటికి వెళ్ళారా? ఆ వాచ్మెన్ అడిగితేనేమో ఎవరు లేరండి, వెళ్ళిపోయారు. పెద్ద క్యాంపస్, 20 ఎకరాల క్యాంపస్ అది. వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరు స్కూల్లో. వెతికారు అందరూ, ఆ ఇళ్ళు వెతికారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, అంతా అయిన తర్వాత రాత్రి 11ంటికి వాడి కోసం వెతుక్కుంటూ పోలీసులు కూడా వచ్చారు స్కూల్కి. వస్తే అసలు ఆ వాచ్మెన్, ఆ ప్యూన్ని, వాళ్ళందరినీ రప్పించి, ఆ టీచర్లను రప్పించి, మా ప్రిన్సిపాల్ని రప్పించి, ఆ కీస్ తెప్పించి ఆ క్లాస్ రూమ్లన్నీ వెతికితే వాళ్ళ క్లాస్ రూమ్లో మూల పడుకొని ఉన్నాడు వాడు. అంటే నిద్రపోతున్నాడు వాడు. అప్పుడు హ్యాపీగా పడుకున్నాడు వాడు. బాగా అలిసిపోయాడు, పొద్దు నుంచి ఆడి చదివి అలిసిపోయాడు. వాడికి బాగా నిద్ర వచ్చింది. ఓ పక్కన పడుకున్నాడు, ఎవరు పట్టించుకోవాలి, అందరూ వచ్చేసారు. వాచ్మెన్ కూడా లాక్ చేసేసుకున్నాడు. అన్ని రూమ్లు లాక్ చేశారు. దాదాపు 100 రూమ్లు ఉంటాయి, అన్ని లాక్ చేస్తారు. 3 ఉంటారు వాళ్ళు, రమేష్ అని ఉండేవాడు, వాళ్ళంతా లాక్ చేసేసారు అంతా. వాడు లాక్ చేసి లోపల ఉండిపోయాడు. వాడు ఆ ఒక్కడు చూడండి ఏం చేశాడు. 3000 మంది పిల్లలు ఇంటికి వెళ్ళిపోయారు, వాడు ఒక్కడే వెళ్ళా ఇంటికి. ఏమైంది? మొత్తం అందరినీ కంగారు పెట్టాడు వాడు. పోలీసులను కూడా రప్పించాడు అనవసరంగా. వాడు ఒక్క కోరిక ఉంటే చాలండి, దాన్ని తీర్చడానికి నానా తిప్పలు పడాలి. అందుకోసం ఏమన్నారు, మొత్తం ఒక్క కోరిక కూడా ఉండకూడదు. మరి అన్ని కోరికలను తొలగించుకోవటం ఈజీనేనా సార్? ఇన్ని కోరికలను మనం తొలగించుకోవటం ఈజీనా? ఒకటేనండి. దీంట్లో ఏంటంటే కోరిక దేని పట్ల కలుగుతోంది అనేటువంటిది మనం ఐడెంటిఫై చేయాలి. దేని పట్ల కోరిక కలుగుతోంది? నా లక్ష్యం ఏంటి? నా లక్ష్యమేమో ఉన్నతమైనటువంటి ఆత్మతత్వం, నాకు కలుగుతున్నటువంటి కోరికలేమో ప్రాపంచికమైనటువంటివి. ఇక్కడ తేడా వస్తుంది. ఉన్నతమైనటువంటి లక్ష్యం మీద ఉండవలసినటువంటి దృష్టి ఒక్క కోరిక కనుక ఉంటే మళ్ళీ ఆ దృష్టి ఏమైపోతుంది, ప్రపంచంలోకి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి కోరికని జయించడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి వ్యవహారం అండి. కాబట్టి చేయగలిగినటువంటిది ఏంటి, నీ దృష్టి ఎప్పుడు కూడా ఊర్ధ్వముఖంగా ఉంచుకో, ఉన్నతంగా ఉంచుకో. ఎప్పుడైతే నీ దృష్టి ఊర్ధ్వంగా ఉందో అల్పమైనటువంటివి నీకు ఇంకా కనిపించవు. కాబట్టి వాటి పట్ల కోరికలు, సంకల్పాలు అనేటువంటివి కలగకుండా ఉంటాయి. ఇక్కడ అశేషత అని చెప్పడంలో ఒక్క కోరిక కూడా కలిగి ఉండకూడదు అని చెప్పడంలో అర్థం ఏంటంటే, నీ దృష్టి పొరపాటును కూడా కిందకి రాకూడదు. ఎప్పుడు ఊర్ధ్వముఖమైనటువంటి దృష్టే నీకు ఉండాలి. ఎప్పుడు నీ ఆత్మతత్వం మీదే నీ మనసు అనేటువంటిది లగ్నమై ఉండాలి అని చెప్తూ, సార్ అదంతా ఈజీనేనమ్మా సార్, ఇప్పుడున్న ప్రపంచంలో మేము ఆ పని చేయగలమా? చేయొచ్చు. ఎలా చేయొచ్చు తర్వాత చెప్తున్నారు చూడండి. శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా
న కించిదపి చింతయేత్ శనై శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థంబనః కృత్వా న కించిదపి చింతయేత్. దీంట్లో ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం అండి, సాధన చేయాలనుకున్నటువంటి వాళ్ళకి ధృతి గృహీతయ. ధృతి అంటే ఏంటంటే పట్టుదల. పట్టుదల కావాలి. నేను చెయ్యాలి, సాధించాలి. పిల్లలకు కూడా మనం అదే కదని చెప్తాం, అరే పట్టుదల ఉండాలిరా, చదవాలంటే పట్టుదల ఉండాలి, సాధించాలనేటువంటి కోరిక ఉండాలి. ఆధ్యాత్మిక మార్గంలో కూడా నేను సాధించాలి అనేటువంటి ధృతి ఉండాలన్నమాట. ధృతి గృహీతయా బుద్ధ్యా శనై శనై ఉపరమేత్. కాబట్టి ఈ మనస్సుని నెమ్మదిగా విత్డ్రా చేయటం ఏదైతే ఉందో, ప్రపంచం నుంచి దాని దృష్టిని మరల్చి ఊర్ధ్వముఖంగా ఉన్నతమైనటువంటి దృష్టి వైపు మరల్చడం ఏదైతే ఉందో, ఇది ఒక్క రోజులో ఒక చిటికేస్తే సాధ్యమయ్యేటటువంటిది కాదండి. ఏమంటారు దీన్ని? శనై శనై ఉపరమేత్. నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా స్లోగా 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 చేసుకుంటూ పోవాలి. ఒక రోజులో కాదు ఇది. ఒక రోజులో జరిగిపోయేటటువంటిది అయితే కనుక మనందరం మహాత్ములు అయిపోతాం. ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నాం, వెళ్తూ ఉంటే ఏం జరిగింది? బెంగళూరు వెళ్దామని బయలుదేరా, హైవే మీదకి వచ్చా. హైవే మీదకి వచ్చి కార్ డ్రైవ్ చూస్తున్నా. కొంత దూరం వెళ్ళిన తర్వాత మామూలుగా పెనుగొండ రావాలి. బెంగళూరు వెళ్ళేటప్పుడు పెనుగొండ రావాలి కదండి. విచిత్రం ఏంటంటే గుత్తి బోర్డు కనిపించింది. నేను వెళ్ళాల్సింది బెంగళూరు వైపు, నాకు కనిపించిన బోర్డు గుత్తి. నేనేం చేశాను? ఆల్మోస్ట్ కాదు, అసలు పూర్తిగా రివర్స్ డైరెక్షన్లో వెళ్తున్నా. నేను ఇటువైపు వెళ్ళాల్సింది, రైట్ సైడ్ వెళ్ళాల్సింది, హైవే మీద. ఇప్పుడు నేను హైవే ఎక్కాను అనుకోండి, స్ట్రైట్గా కుడివైపు వెళ్ళిపోతే నాకు బెంగళూరు వచ్చేస్తుంది, స్ట్రైట్గా ఎడం వైపు వెళ్ళిపోతే హైదరాబాద్ వచ్చేస్తుంది. నేను వెళ్ళాల్సిందేమో రైట్ సైడ్ తిరగాల్సింది, తిరిగిందేమో లెఫ్ట్ సైడ్. బై మిస్టేక్ జరిగిపోయింది ఇది. ఇప్పుడు నేను మళ్ళీ వెనక్కి రావాలి. వెనక్కి రావాలంటే నేను ఎగురుకుంటూ రాగలనా? నేను ఎక్కడి నుంచి అయితే బయలుదేరానో మళ్ళా తపోవనం దగ్గర వరకు ఎంత దూరం అయితే వెళ్ళానో అంత దూరం యూటర్న్ తీసుకుని మళ్ళా అంత దూరం వెనక్కి రావాల్సిందే. వెనక్కి వచ్చిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, అరే అక్కడ దాకా వెళ్ళి ఇక్కడ దాకా వచ్చాం, ఇప్పుడు బెంగళూరు వెళ్ళకపోతే వచ్చిన నష్టం ఏంటి అని కూడా అనిపించవచ్చు. పోయిందేదో పోయింది, హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకుందాం అని కూడా అనిపించవచ్చు. ఏమైనా జరగచ్చు. అందుకోసమేంటి, నువ్వు ఎంత దూరం వెళ్ళావో అంత దూరం వెనక్కి రావాల్సిందే. కాబట్టి దాని టైం అది తీసుకుంటుంది. ఎప్పుడైనా సరే వెనక్కి రావడం చాలా కష్టం అండి. ఇది నేను చెప్తాను ఊరికినే లౌకికమైనటువంటి ఒక ఉదాహరణ. కానీ ఆధ్యాత్మిక మార్గంలో చిన్నప్పటి నుంచి మనం ప్రపంచంలోకి వచ్చి పడిపోయాం. మన ఇంద్రియాలను వేసుకొని మనం ఈ ప్రపంచంలోకి ఇంద్రియార్థాల కోసం వచ్చి పడిపోయాం. ఈ శరీరం నేను అనేటువంటి భావనలో ఇరుక్కుపోయాం. ఎప్పటి నుంచి జరిగిపోయింది ఈ మిస్టేక్? చిన్నప్పటి నుంచి, పసి వయసు నుంచి జరిగిపోయింది ఈ మిస్టేక్. చిన్నప్పుడే చాలా మంది నిజంగా అండి, తల్లుల ప్రభావం కొంత ఉంటుంది పిల్లల మీద. ఏం చేస్తారంటే ఆ పిల్లోడికి నేర్పిస్తారు చిన్నప్పుడే. ఏంటంటే ఇంటికి ఎవరన్నా వస్తే వాళ్ళకి వాళ్ళ విద్యలన్నీ ప్రదర్శిస్తారనమాట. ఎగ్జిబిషన్ పెడతారు. అక్కడ పెట్టుకొచ్చి పిల్లోడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, బాబు నీ ముక్కేది అన్నారు. బాబు నీ చెవులేవి? నా చెవులు అన్న. బాబు నీ మూతేది? మూతి. ఇట్లా అన్నీ చెప్పిస్తుంది వాళ్ళమ్మ. నీ జుట్టేది, నీ పొట్టేది, అన్నీ చెప్పిస్తుంది. వాడికి ఫైనల్గా వాడి నిర్ణయానికి వచ్చేస్తాడు, నేనెవరు? ఇదిగో ఈ జుట్టు, పొట్ట, ముక్కు, కన్ను, చెవులు, ఇదే నేను. వాడు అప్పుడే డిసైడ్ అయిపోతాడు.
ఇది నాది, ఇది నాది, నీ కన్ను, నీ ముక్కు, నీ చెవి, ఇగో ఇది నా కన్ను, కాబట్టి నేను ఈ శరీరం, ఆ శరీరం నేను అనేటువంటి భావన దృఢంగా పడిపోయింది. ఇప్పుడు ఏంటి, నా కోరికలన్నీ దేనికి సంబంధించినవి? ఈ శరీరానికి సంబంధించినటువంటివే. ఇంద్రియ గ్రామం నియమ్య అన్నారు. అందుకనే ఇంద్రియాల సమూహం, ఇంత పెద్ద సమూహం పెట్టుకుని దీన్ని నియమించకపోతే ఎలా నియమించాలి? ఇదంతా శనైహి శనైహి ఉపరమేత్. చిన్నప్పటి నుంచి నువ్వు అలవాటు పడిపోయావే, అది కావాలి. చాక్లెట్ల దగ్గర నుంచి మొదలైంది మన కోరిక. చాక్లెట్ల దగ్గర నుంచి ఎకరాల ఎకరాల భూముల దాకా పెరిగిపోయింది మన కోరిక. చాక్లెట్ల దగ్గర నుంచి బంగారం దాకా పెరిగిపోయింది మన కోరిక. చాక్లెట్ల దగ్గర నుంచి ఎంపీ సీట్ దాకా పెరిగిపోయింది మన కోరిక. ఇంత పెద్ద పెద్ద చిన్న చిన్న కోరికలతో మొదలైనటువంటి జీవితం పెద్ద పెద్ద కోరికల వైపు వెళ్ళిపోతుంది. ఇంత వెళ్ళిపోయినటువంటి దాన్ని నేను వెనక్కి తీసుకొచ్చేసి కాషాయం బట్టలు వేసుకుని నేను యోగిగా మారిపోతా, నీ వల్ల కాదు. కాబట్టి ఏం చేయాలి? శనైహి శనైహి, నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మది. వాస్తవంగా ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. ఏంటి ఇదంతా అర్జునుడికి అవసరమా ఇప్పుడు? ఇదంతా నిజంగా చెప్పండి, ఇదంతా అర్జునుడికి అవసరమా? ఇది ఇప్పుడు యుద్ధ రంగంలో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాడు, యుద్ధం చేయించాలనుకున్నటువంటి శ్రీకృష్ణుడికి అర్జునుడికి చెప్పాల్సినటువంటి బోధేనా ఇదంతా? ఇప్పుడు యోగం ఏంటి, మనసును కంట్రోల్లో పెట్టుకుంది. ఎందుకనంటే ఒకటండి, ఇక్కడ అంతా కూడా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఒక యోగి అయినటువంటి వాడు వాస్తవంగా ఎట్లా ఉంటాడంటేనండి, ఒక విచిత్రమైనటువంటి పొజిషన్ వాళ్ళది యోగులు. మన భారతదేశం యొక్క అదృష్టం అదే. యోగులు ఉన్నారు, యోధులు ఉన్నారు. ఇక్కడ అర్జునుడు లాంటి యోధులు ఉన్నారు, కృష్ణ పరమాత్మ లాంటి యోగులు ఉన్నారు. ఇక్కడ ఏంటి, ఒక యోగి అయినటువంటి వాడు తన యోగంలో నిలబడతాడు. ఎప్పుడు కూడా తన యోగ స్థితిలోంచి పొరపాటు కూడా బయటికి రాడు. కానీ అవసరమైతే ఆ యోగాన్ని ఉపయోగించి దాన్ని సమాజం కోసము, తన చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ కోసం కూడా ఉపయోగించడానికి ఆ యోగాన్ని సిద్ధంగా ఉంచుతాడు. కాబట్టి యోగం అనేటువంటిది వేరు, జీవితం అనేటువంటిది వేరు కాదండి. ఇక్కడ మహాభారత మహాసంగ్రామంలో యోగానికి ఏం సంబంధం అంటే ఈ యోగత్వం అనేటువంటిది. అందుకని ఏమన్నారు ఇంతకు ముందు శ్లోకాల్లో మనకి, యోగారూఢస్య తస్యైవ, యోగారూఢత్వం అనేటువంటిది పొంది యోగస్థః కూటస్థః ఇవన్నీ చెప్పారు. ఆ ఉత్తమమైనటువంటి స్థితిలో ఉండి కనుక నువ్వు యుద్ధాన్ని కనుక చూడగలిగితే పెర్ఫెక్షన్ అనేటువంటిది కనిపిస్తుంది. యోగంలో ఉండేటటువంటి వాడు ఎప్పుడు అండి, మనసు కంట్రోల్లో ఉన్నటువంటి వాడు, మనసు నిగ్రహంతో ఉన్నటువంటి వాడు, వాడు తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ కూడా దాంట్లో పెర్ఫెక్షన్ అనేటువంటిది ఉంటుంది. వాడు చేసేటటువంటి పనులలో పెర్ఫెక్షన్ ఉంటుంది, వాడి ఆలోచనల్లో పెర్ఫెక్షన్ ఉంటుంది, క్లారిటీ అనేటువంటిది ఉంటుంది లైఫ్ పట్ల. అందుకోసం అని చెప్పి యోగం అనేటువంటిది. రెండోది ఏంటి, యోగం అనేటువంటిది ఒక స్థితే తప్ప అది ఏమీ ఒక సన్యాసం కాదండి. యోగం అనేటువంటిది, యోగారూఢత్వం అనేటువంటిది ఒక స్థితి. ఆ స్థితికి చేరుకున్న తర్వాత నువ్వు యుద్ధము చేయొచ్చు, సంసారము చేయొచ్చు, అన్నీ చేసుకోవచ్చు హ్యాపీగా. ఆ స్థితికి రావటం వరకు మనసును కంట్రోల్ చేయటం, కోరికల్ని నిగ్రహించటం, ఇదంతా కూడా కొంచెం కష్టసాధ్యం అనిపిస్తుంది. కానీ శనైహి శనైహి ఉపరమేత్.